మన రక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో ఉదయకాలమందు దేవుని యొక్క కృపా సన్నిధిలో పాలుపంపులు కలిగినటువంటి బిడ్డలకును మానక కృపావాక్యములను ధ్యానం చేస్తున్నప్పుడు అందులో కూడా పాలుపంపులు కలుగు ఉండి బలపడుతున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు. ఈ సర్వశక్తిమంతుని యొక్క కృపా పరిచర్ల ద్వారా మీకు సర్వశుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాం. మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చేత వ్రాయబడినటువంటి సామెతలు. మరి బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీ మాటలను మేము ధ్యానం చేస్తుండగా ఈ హృదయపూర్వకమైనటువంటి ధ్యానములో మీ ఆత్మ సహాయము, ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. ప్రతి బిడ్డ కూడా ఈ మాటల ద్వారా బలపడేటువంటి భాగ్యాన్ని భూదిగంతాల వరకు వినిపించేటువంటి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి మాటలలో మరి బుద్ధిమంతుడు అనేటువంటి వాడు అపాయము వస్తుంది, అపాయము వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని చూచి వెంటనే అపాయము యొక్క బారిన పడకుండా, అపాయము తనకు కలగకుండా, అపాయాల నుంచి ఉపాయముతో ఎలాగ తప్పించుకోవాలో అనేటువంటి ముందు చూపుతో అతను జాగ్రత్త పడతాడు. అలాగా భద్రముగా ఉండటానికి, భద్రపరచబడటానికి బుద్ధితో అతను ఆలోచన చేస్తాడు, బుద్ధితో మాట్లాడతాడు, బుద్ధితో ప్రవర్తిస్తాడు. తన యొక్క బుద్ధిని బట్టి మంచి లక్షణాలతో అతను జీవిస్తాడు. అయితే జ్ఞానం లేనటువంటి వాడు వీటన్నిటికి కూడా వ్యతిరేకే. జ్ఞానం లేదు కాబట్టి ప్రతిదీ కూడా నమ్ముతాడు. ఏ విషయంలో కూడా ఆలోచన అనేది లేకుండా తొందరపాటు ఉంటుంది. ఈ ఆలోచన అనేది, యోచన అనేటువంటిది అతని జీవితంలో లేని కారణాన్ని బట్టి అతనికి ఆలోచన లేదు అనంటే అతనికి జ్ఞానము లేదని. ఈ జ్ఞానం లేనటువంటి ఈ హీనుడు యోచన లేనటువంటి వాడిగా ఏదైనా కూడా చేయటానికి, పరుగులు తీయటానికి అతను ప్రయాసపడతాడు. కాబట్టి అందును బట్టి అతను ఆపదలో పడతాడు, కష్టాల్లో పడతాడు, నష్టము పోతాడు, ఇలాంటివి కలుగుతాయి అని ఈ యొక్క వచనములో ఉన్నటువంటి మాటలు, వాటి యొక్క వివరణలు. అయితే ఈరోజు బైబిల్ నుంచి కొన్ని మాటలు తెలుసుకోవటానికి, బుద్ధిమంతుడు అపాయమును చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ముందుకు పోయి ఆపదలో పడేటువంటి వారుగా ఉంటారు. ఈరోజు మొదటిగా ఈ బుద్ధిమంతుడు అపాయమును చూచి దాగును అనేటువంటి మాటను బట్టి బుద్ధిమంతుడు అంటే ఎవరు? హూ ఈజ్ ఏ వైస్ పర్సన్ అని చూసినప్పుడు
బుద్ధిమంతుడంటే కేవలము చదువుకున్నవాడు కాదు, దేవునికి భయపడి ఆయన వాక్యాన్ని అనుసరించి ముందు చూపుతో నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి బుద్ధిమంతుడు. కనుక బుద్ధిమంతుడు ఎవరు అంటే ఇలాంటి ప్రవర్తనతో, ఇలాగ ప్రవర్తిస్తూ, ఇలాంటి నిర్ణయాలతో జీవించేటువంటి వాడు బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతుని యొక్క లక్షణములు ఎలాగుంటాయి అంటే, మొదటిగా దేవునికి భయపడతాడు. సామెతలు 9:10 ప్రకారంగా దేవుని వాక్యాన్ని పాటిస్తాడు. యాకోబు పత్రిక 1:22 ప్రకారంగా ఈ బుద్ధిమంతుడు ప్రార్థనతో నిర్ణయాలు తీసుకుంటాడు, పాపానికి దూరంగా ఉంటాడు, పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తాడు. ఈ బుద్ధిమంతుడు. కనుక బుద్ధిమంతుడు అంటే ఎవరంటే ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడే బుద్ధిమంతుడు. అపాయము అంటే ఏమిటి, వాట్ ఈజ్ డేంజర్ అనేది చూస్తే, అపాయము అంటే మన ఆత్మీయ జీవితము, కుటుంబము, శరీరము లేదా భవిష్యత్తును నాశనం చేసేటువంటి ఏ పరిస్థితి అయినా అది అపాయము. ఈ అపాయాలు అనేవి ఎలాగా వస్తాయి, ఎలాగ ఉంటాయి, దేని వలన అపాయములు అని చూసినప్పుడు, పాపము మొదటిగా, చెడు స్నేహాలు రెండవదిగా, తప్పుడు బోధలు మూడవదిగా, శోధనలు నాలుగవదిగా, సాతాను ఉచ్చులు ఐదవదిగా, ఆరవదిగా కోపము, ఏడవదిగా లోభము, మరి ఎనిమిదవదిగా వ్యభిచారము, తొమ్మిదవదిగా అహంకారము, పదవదిగా విశ్వాసహీనత. ఇవన్నీ కూడా అపాయములో ఉంటాయి. మనకు అపాయం అంటే ఎట్లాగా, ఏ విధంగా అంటే ఈ విధంగా. ఆ తర్వాత అపాయము ఎలాగ వస్తుంది, హౌ డస్ డేంజర్ కమ్ అనేది మనం చూస్తే, మరి శోధన ద్వారా అపాయం రావటానికి, తప్పుడు నిర్ణయాల ద్వారా అపాయం రావటానికి, చెడు సహవాసం ద్వారా అపాయం రావటానికి, చెడు మాట, దేవుని మాట వినకపోవడం ద్వారా అపాయం రావటానికి, ప్రార్థన లేకుండా పోవడం ద్వారా అపాయం రావటానికి, గర్వం ద్వారా అపాయం రావటానికి, నిర్లక్ష్యం ద్వారా అపాయం రావటానికి ఈ విధంగా జరుగుతుంది. అయితే వీటిలో నుంచి మనము ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా దాక్కోవాలి, ఏ విధంగా భద్రం చేయబడాలి అన్నప్పుడు అక్కడ అంటాడు, మరి బుద్ధిమంతుడు చూచి దాగుతాడు అపాయంలో పడకుండా. ఈ చూచి దాగుట అంటే ఏమిటి, వాట్ డస్ సీ అండ్ హిడ్ మీన్స్ అంటే, దాగుట అంటే భయముతో పారిపోవడం కాదు, అది దేవుణ్ణి ఆశ్రయించటం, పాపానికి దూరంగా ఉండడం, శోధన నుండి తప్పించుకోవడం, ప్రార్థనలో ఉండడం, జ్ఞానంతో నిర్ణయం తీసుకోవడము. ఎక్కడ దాగుండాలి అని ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో దాగి ఉండాలి, ప్రార్థనలో దాగి ఉండాలి, వాక్యములో దాగి ఉండాలి, క్రీస్తులో దాగి ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఎప్పుడు కూడా దాగి ఉండాలి. తర్వాత మరి బైబిల్లో జ్ఞానం లేని వారు ఎవరు, హూ ఆర్ ద ఫూలిష్ అని చూసినప్పుడు, దేవుని మాట విననివాడు జ్ఞానం లేనివాడు, హెచ్చరికలను నిర్లక్ష్యము చేసేవారు జ్ఞానం లేనివారు, ప్రార్థించినటువంటి వారు జ్ఞానం లేనటువంటి వారు, యోచించకుండా నిర్ణయాలు తీసుకునేవారు జ్ఞానం లేనివారు, పాపాన్ని చిన్నదిగా భావించేటువంటి వారు మరి జ్ఞానము లేనటువంటి వారు. ఎందుకు ఆపదలో పడతారు, వై డూ దే ఫాల్ ఇంటూ ట్రబుల్స్ అని చూసినప్పుడు, ఎందుకంటే వారు దేవుని జ్ఞానాన్ని తిరస్కరిస్తారు,
హెచ్చరికలను పట్టించుకోరు, తమ ఇష్టానుసారంగా నడుస్తారు, పాపముతో ఆటలాడుకుంటారు, దేవుని మీద ఆధారపడనే పడరు. కనుక ఈ మాటలను బట్టి వాక్యం మనకు నేర్పేదేంటి, లైఫ్ అప్లికేషన్ ఏంటి అని చూసినట్లయితే, మనం ప్రమాదాన్ని గుర్తించాలి, దేవుని వద్దకు పరుగెత్తాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి, పాపాన్ని దూరంగా పెట్టాలి, పరిశుద్ధాత్మను అనుసరించాలి. ప్రతి నిర్ణయం ముందు దేవుని చిత్తాన్ని మనము అడగాలి. జ్ఞానముతో జీవించటానికి మనము ప్రయత్నం చేయాలి. కనుక ఈ మాటలను బట్టి బుద్ధిమంతుడు దేవునికి భయపడతాడు, అపాయాన్ని ముందుగానే గుర్తిస్తాడు, దేవుని ఆశ్రయములో దాగుతాడు. జ్ఞానం లేనివాడు హెచ్చరికలు నిర్లక్ష్యం చేస్తాడు. యోచించకుండా ముందుకు వెళ్ళడం ఆపదకు దారితీస్తుంది. దేవుని వాక్యమే నిజమైనటువంటి రక్షణ. జ్ఞానముతో నడిచేవాడు ఆశీర్వాదములో నిలుస్తాడు. కనుక దీన్ని బట్టి మనకు సందేశము, మెయిన్ మెసేజ్ ఏంటంటే, బుద్ధిమంతుడు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి దేవుని ఆశ్రయములో రక్షణ పొందుతాడు. జ్ఞానం లేనివాడు హెచ్చరికలను నిర్లక్ష్యం చేసి ఆపదలో పడతారు. కనుక ఈ ఉదయకాలమందు మనము దేవుని వాక్యాన్ని బట్టి మరి బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, బుద్ధిమంతునికి ఎలాంటి భద్రత, ఎలాంటి క్షేమము, అలాగనే బుద్ధిహీనుడు లేక జ్ఞానం లేనటువంటి వాడు ఎలాంటి అపాయాలు, ఎలాంటి ఆపదలు సంభవిస్తాయో అనేది వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇట్టి మాటను బట్టి, ప్రభు యొక్క సహాయాన్ని బట్టి అలాంటి బుద్ధి ప్రభు దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబాలను క్షేమాభివృద్ధి ప్రభు కలుగు చేయునుగాక. ఆమెన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగలనటువంటి మా దేవ, ఉదయకాలమందు మీ లేఖనంలో నుంచి మరి అనేక సత్యాలను మేము నేర్చుకోవటానికి నేర్పించిన ప్రభు మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు మరి బుద్ధి అంటే, బుద్ధిమంతుడంటే ఎలాగ ఉండాలో తెలియచేశారు. జ్ఞానం లేనటువంటి వారు, జ్ఞానహీనులు, వారి పరిస్థితులు ఎలాగుంటాయో జాగ్రత్త పడటానికి, అలాంటి వాతావరణం మేము పోకుండా మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకోవటానికి, నీలో మేము భద్రపరచబడటానికి తెలియచేసిన మాటలు బిడ్డలకు మరి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ మాటలు భూదిగంతాల వరకు తీసుకెళ్ళండి ప్రభు. ప్రతి బిడ్డతో మాట్లాడి వారి జీవితాలు సరిచేసుకున్నటువంటి భాగ్యాన్ని, కృపను ప్రభు మీ కనికరాన్ని బట్టి, దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోమని, మరి ఈ దినమంతట్లో కూడా మీ సహాయము, కాపుదల ఉంచమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానం ఈ మాటలు వింటూ తమ జీవితాలు సరిచేసుకునే బిడ్డలకును, ఈ పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.